అప్పుడు ఆ కుర్రాడు తన లవర్ మాట విని మహా కుంభమేళలో వేప పుల్లలు అమ్మి 5 రోజుల్లో 40,000 రూపాయలు సంపాదించాడంట. దాంతో తను ఒక ఫోన్ కొనుక్కొని తన లవర్ కి బట్టలు కొనిచ్చాడంట. వాళ్ళ అమ్మకు చీరలు కూడా కొనిచ్చాడంట. ఈ లోకంలో మోసం చేసే అమ్మాయిలున్నారు, కానీ నాకు ఇలాంటి మంచి అమ్మాయి దొరకడం నాకు చాలా అదృష్టం అని చెప్పాడు. తాను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నానని చెప్తున్నాడు. ఇక్కడ జరిగిన ఇంకో చిన్న జోక్ ఏంటంటే మన ఇండియన్స్ కేమో ఒక పుల్ల 10 రూపాయలాగా అమ్మాడంట ఫారెన్ కంట్రీస్ కి. అదే విదేశీయులకు మాత్రం ఒక్క పుల్ల 100 రూపాయలకు అమ్మాడంట. ఈ విషయం చెప్పగానే అక్కడ ఉన్న యాంకర్లందరూ అతన్ని ఒక క్వశ్చన్ అడిగారు. ఎందుకలా నువ్వు డబల్ రేటుకి అమ్మావు? వాళ్ళకే ఎందుకలా అంతే రేటు చెప్పావు? ఇండియన్స్ కి మాత్రం 10 రూపాయలకే అమ్మి ఫారెన్ కంట్రీస్ వాళ్ళకు 100 రూపాయలకు అమ్మావు, ఎందుకు అలా అమ్ముతున్నావు అని అడిగారంట. అప్పుడు అతను ఒక మంచి రిప్లై ఇచ్చాడు, స్వాగ్ రిప్లై. వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు దోచుకున్నారు కాబట్టి నేను వాళ్ళకు 100 రూపాయలాగా అమ్మాను అని చెప్పాడు. చూసారా, ఒక మంచి అమ్మాయిని ప్రేమించడం వల్ల తన జీవితమే మారిపోయింది. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏవైనా తప్పులు చెప్పింటే నన్ను క్షమించండి.